జనమేజయ మహారాజా రండి. మీ రాకతో మా ఆశ్రమం పావనమైనది. మీ రాక గల కారణం? ఋషివయ్య, మీకు తెలుసు మా తండ్రి గారు పరీక్షిత్ మహారాజు ఎంత ధర్మముగా ఆదర్శముగా రాజ్యపాలన చేసి ఉన్నారు. ఎవరికి ఎటువంటి హాని చేయని మా తండ్రి గారిని తక్షకుడు అనే ఒక విషసర్పం కాటు వేసి చంపిందని తెలిసినప్పటి నుంచి నా మనసు ప్రతీకారంతో రగిలిపోతోంది. ఆందోళన చెందకండి మహారాజా. జాతస్య మరణం ధ్రువం. పుట్టిన ప్రతి వ్యక్తికి మరణం తథ్యం. అది విధిలిఖితం. గతాన్ని మరచి మీరు మీ తండ్రిలాగే ప్రశాంతంగా రాజ్యాన్ని పరిపాలించండి. మనశ్శాంత, మా తండ్రిని చంపిన ఆ తక్షకుడినే కాదు, మొత్తం సర్పజాతిని అంతం చేసే వరకు నాకు మనశ్శాంతి లేదు గురువయ్య. మీరు సామాన్యులు కారు. మీ తపశ్శక్తితో సర్పజాతినంతటిని సమూలముగా నాశనము చేయండి. మహారాజా, క్రోధావేశములతో మీరు విచక్షణ జ్ఞానములు మర్చిపోతున్నారు. ఒక సర్పం చేసిన తప్పుకు మొత్తం సర్పజాతినంతటిని అంతమందించడం మంచి పని కానే కాదు. అది అధర్మం కూడాను. ఋషివయ్య, మీ ధర్మసూక్తులు పక్కన పెట్టండి. సర్పాలను అంతమోదించడానికి నాకు సహాయం చేయండి, లేదా మీ కళ్ళ ముందే నన్ను అగ్ని ప్రవేశం చేయనివ్వండి. మహారాజా, అంత పని చేయకండి. మీరు కోరినట్లే ఒక యాగం చేస్తాను. ఆ యాగాన్ని త్రిమూర్తులు సైతం ఆపలేరు. నా మంత్ర ప్రభావంతో 7 లోకంలో ఏ మూలగా ఉన్న సర్పాలైనా సరే వాటంతటవే వచ్చి ఈ హోమాగ్నిలో పడి భస్మమైపోవలసిందే. తక్షణమే ఈ హోమాన్ని ప్రారంభిస్తాను ప్రభు. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అగ్నిమీలే పురోహితం యజ్ఞస్య దేవ ఋత్విజం హోతారం రత్నదాతామం స్వాహా. భూరగ్నయే చ పృథివ్యే చ మహతే తస్వాహా. భువో వాయవే చ అంతరిక్షాయ చ మహతే తస్వాహా. సువరాదిత్యాయ చ దివే చ మహతే తస్వాహా. వోర్ధ్వమశ్చంద్రమసే చ నక్షత్రేభ్యశ్చ దిగ్భ్యశ్చ మహతే తస్వాహా. సర్వం పాహి శతక్రతో స్వాహా. స్వామి విఘ్నేశ్వర, ఎక్కడున్నావయ్యా? అలనాడు మీ తపోదీక్షకు రక్షగా ఉన్న మా నాగులను మీ ఆభరణములుగా చేసుకుని అనుగ్రహించినవే. నేడు మాపై ఇంతటి ఘోరం జరుగుతుంటే ఎందుకు చూస్తూ ఊరుకున్నావయ్యా? వచ్చి రక్షించవయ్యా, రక్షించు. మూషిక వాహన మునిజన పావన నీ పదమే శరణు, నీ పదమే శరణు. మూషిక వాహన మునిజన పావన నీ పదమే శరణు, నీ పదమే శరణు. విజయ ప్రదాయక విఘ్న వినాయక నీ పదమే శరణు, నీ పదమే శరణు. విజయ ప్రదాయక విఘ్న వినాయక నీ పదమే శరణు, నీ పదమే శరణు. మూషిక వాహన మునిజన పావన నీ పదమే శరణు, నీ పదమే శరణు. కరివదనా
గణేశ, శాంతించు తండ్రి. నేను చేసిన తప్పును మన్నించి నన్ను రక్షించు స్వామి, రక్షించు. పాహిమాం పాహిమాం. నాగరాజా, చింతించకండి, ఇదే నా వరం. ఈ సంఘటనకు గుర్తుగా ఈరోజు శ్రావణ మాస శుక్ల చవితి. ప్రతి ఏటా ఈ దినం నాగుల చవితి పండుగగా భావించి మానవులందరూ మిమ్మల్ని భక్తితో పూజిస్తారు. నాగులను పూజించిన వారికి సర్ప దోషములు తొలగిపోయి నా అనుగ్రహము కూడా పొందుదురు. సర్వే జనా సుఖినో భవంతు. తదాస్తు.